చైనాలో బంగారం ట్రేడింగ్ బంద్, గోల్డ్ మార్కెట్లో అలజడి. అసలేం జరుగుతోందో తెలుసా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రపంచంలో బంగారం అంటే సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అని అందరూ నమ్ముతారు. స్టాక్ మార్కెట్ పడిపోతే బంగారం కొనమంటారు, యుద్ధం వస్తే బంగారం కొనమంటారు, ద్రవ్యోల్బణం పెరిగితే కూడా బంగారం కొనమంటారు. కానీ ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న ఒక వార్త బయటకు వచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం వినియోగించే దేశాల్లో ఒకటైన చైనాలో పెద్ద బ్యాంకులు సాధారణ ఇన్వెస్టర్ల కోసం గోల్డ్ ట్రేడింగ్ సేవలు నిలిపివేస్తూ ఉన్నాయి. కోట్లాది మంది ట్రేడర్లు ఒక్కసారిగా ప్రభావితం అవుతూ ఉన్నారు. అంతేకాదు, కొన్ని నెలల వ్యవధిలోనే బంగారం ధరలు భారీగా పడిపోయాయి. అసలు చైనాలో ఏం జరుగుతోంది? ప్రపంచ గోల్డ్ మార్కెట్ ఎందుకు ఒక్కసారిగా మారిపోయింది? ఇది భారత బంగారం ధరలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఇప్పుడు బంగారం కొనాలా, వేచి చూడాలా, లేక అమ్మేయాలా? చైనా బ్యాంకులు ఎందుకు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నాయి? ఈ వీడియోలో ఒక్కో అంశాన్ని పూర్తిగా తెలుసుకుందాం. చివరి వరకు చూస్తే బంగారం మార్కెట్ గురించి ఇప్పటి వరకు మీకు తెలియని అనేక విషయాలు తెలుసుకుంటారు. ముందుగా ఒక విషయం అర్థం చేసుకోవాలి. బంగారం ధరలు కేవలం నగల దుకాణాల్లో నిర్ణయించబడవు. ప్రపంచ మార్కెట్లో జరిగే ట్రేడింగ్ ఆధారంగా ధరలు మారుతూ ఉంటాయి. అమెరికా ఆర్థిక పరిస్థితి, డాలర్ విలువ, కేంద్ర బ్యాంకుల నిర్ణయాలు, యుద్ధాలు, భౌగోళిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, పెట్టుబడిదారుల భావోద్వేగాలు ఇవన్నీ కలిసి బంగారం ధరను ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు చైనా ఎందుకంత ముఖ్యమో తెలుసుకుందాం. ప్రపంచంలో అత్యధికంగా బంగారం కొనుగోలు చేసే దేశాల్లో చైనా ఒకటి. అక్కడ ప్రజలు బంగారాన్ని కేవలం ఆభరణంగా మాత్రమే కాదు, పెట్టుబడిగా కూడా చూస్తారు. ప్రతి సంవత్సరం వేల టన్నుల బంగారం కొనుగోలు చేస్తారు. అందుకే చైనా మార్కెట్లో జరిగే ప్రతి మార్పు ప్రపంచ బంగారం మార్కెట్ పై ప్రభావం చూపుతూ ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచంలో అనిశ్చిత పరిస్థితులు పెరిగాయి. కరోనా తర్వాత ఆర్థిక వ్యవస్థలు మారాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగింది. మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగాయి. అమెరికా మరియు ఇతర దేశాల్లో ద్రవ్యోల్బణం పెరిగింది. ఈ పరిస్థితుల్లో చాలా మంది పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావించి భారీగా కొనుగోలు చేశారు. దీంతో ధరలు వరుసగా పెరిగాయి. ధరలు పెరుగుతుంటే మరో విషయం కూడా జరుగుతుంది. చాలా మంది పెట్టుబడిదారులు దీర్ఘకాలిక పెట్టుబడి కాకుండా స్వల్పకాలిక లాభాల కోసం ట్రేడింగ్ ప్రారంభిస్తారు. బంగారం ధర ఇంకా పెరుగుతుందని భావించి అప్పు తీసుకొని కూడా ట్రేడింగ్ చేసేవారు ఉంటారు. ఇలాంటి సమయంలో మార్కెట్ మరింత ప్రమాదకరంగా మారుతుంది. ఇప్పుడు చైనాలో జరిగిన పరిణామాల్ని చూద్దాం. ఇటీవల బంగారం ధరల్లో భారీ ఊగిసలాట ప్రారంభమైంది. కొద్ది నెలల క్రితం వరకు ఉన్న అత్యధిక స్థాయిల నుంచి ధరలు గణనీయంగా తగ్గాయి. దీంతో చాలా మంది ట్రేడర్లు నష్టాలను ఎదుర్కొన్నారు. మార్కెట్లో అనిశ్చితి పెరిగింది. ఈ పరిస్థితుల్లో చైనాలోని అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా కీలక నిర్ణయం తీసుకుంది. వ్యక్తిగత ఇన్వెస్టర్లకు బ్యాంక్ ద్వారా అందిస్తున్న ప్రెషియస్ మెటల్స్ ట్రేడింగ్ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అంటే ఇది బంగారం కొనడం పూర్తిగా నిషేధం కాదు, కానీ బ్యాంక్ ద్వారా జరిగే కొన్ని హై రిస్క్ ట్రేడింగ్ సేవలను నిలిపివేయడం. దీన్ని వెంటనే మరో ప్రముఖ బ్యాంక్ కూడా ఇలాంటి చర్యలు తీసుకుంది. ఇప్పటికే ఉన్న ఓపెన్ పొజిషన్లను నిర్ణీత తేదీలోపు క్లోజ్ చేయాలని సూచించింది. అలా చేయకపోతే బ్యాంకే వాటిని మూసివేస్తామని ప్రకటించింది. ఈ నిర్ణయం పెట్టుబడిదారులను ఒక్కసారిగా షాక్ గురి చేసింది. ఇప్పుడు ఒక ప్రశ్న వస్తోంది. బ్యాంకులు ఇలా ఎందుకు చేస్తూ ఉన్నాయి? బ్యాంకులకు బంగారం ధరలు పడిపోవడం వల్ల ఏమి నష్టం? దీనికి సమాధానం రిస్క్ మేనేజ్మెంట్. ఒకవేళ మార్కెట్లో భారీ పతనం వస్తే వ్యక్తిగత ఇన్వెస్టర్లు భారీ నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఆ ప్రభావం బ్యాంకులపై కూడా పడుతోంది. అందుకే కొన్ని బ్యాంకులు ముందుగానే జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ఉన్నాయి. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. ట్రేడింగ్ మరియు ఇన్వెస్ట్మెంట్ రెండు ఒకటి కావు. చాలా మంది రెండింటిని ఒకటిగానే భావిస్తారు, కానీ వీటి మధ్య చాలా తేడా ఉంది. ట్రేడింగ్ అంటే ధరల మార్పులపై స్వల్పకాలిక లాభాలు పొందే ప్రయత్నం. ఇన్వెస్ట్మెంట్ అంటే దీర్ఘకాలికంగా ఆస్తి నిల్వ చేయడం. చైనా బ్యాంకులు ప్రధానంగా హై రిస్క్ ట్రేడింగ్ పై పరిమితులు విధిస్తూ ఉన్నాయి. అయితే గోల్డ్ ఈటీఎఫ్లు, గోల్డ్ అక్యుములేషన్ ప్లాన్లు కూడా కొన్ని పెట్టుబడి మార్గాలు కొనసాగుతున్నాయి. అంటే బంగారంపై పూర్తి నిషేధం కాదు, ప్రమాదకరమైన ట్రేడింగ్ పై నియంత్రణ మాత్రమే. ఇప్పుడు ప్రపంచ మార్కెట్ పరిస్థితులను పరిశీలిద్దాం. బంగారం ధరలను ప్రభావితం చేసే అతిపెద్ద అంశం అమెరికా ఫెడరల్ రిజర్వ్. అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగితే సాధారణంగా బంగారం మీద ఒత్తిడి పెరుగుతుంది. ఎందుకంటే వడ్డీ ఇచ్చే పెట్టుబడులు ఆకర్షణీయంగా మారుతాయి, బంగారం మాత్రం వడ్డీ ఇవ్వదు. అందువల్ల కొంతమంది పెట్టుబడిదారులు బంగారం నుంచి ఇతర ఆస్తుల వైపు మారే అవకాశం ఉంటుంది. మరోవైపు డాలర్ బలపడితే కూడా బంగారం ధరలపై ప్రభావం ఉంటుంది. ఎందుకంటే ప్రపంచ మార్కెట్లో బంగారం ప్రధానంగా డాలర్లలో ట్రేడ్ అవుతుంది. డాలర్ బలపడితే ఇతర దేశాల కొనుగోలుదారులకు బంగారం ఖరీదుగా మారుతుంది. డిమాండ్ తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే భౌగోళిక ఉద్రిక్తతలు కూడా బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి.
యుద్ధాలు లేదా అంతర్జాతీయ సంక్షోభాలు పెరిగితే పెట్టుబడిదారులు బంగారాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు. పరిస్థితులు ప్రశాంతంగా మారితే మళ్ళీ ఇతర పెట్టుబడుల వైపు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇప్పుడు భారత పెట్టుబడిదారుల పరిస్థితి ఏమిటి? చాలా మంది బంగారం ధర పడిపోతే వెంటనే కొనేయాలా అని ఆలోచిస్తారు. కానీ మార్కెట్ టైమింగ్ చాలా కష్టం. ధర ఇంకా తగ్గవచ్చు లేదా మళ్ళీ పెరగవచ్చు. దీనిని ఎవ్వరూ ఖచ్చితంగా చెప్పలేరు. అందుకే ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం కంటే దశల వారీగా కొనుగోలు చేసే విధానం చాలా మంది మంచిదని ఆర్థిక నిపుణులు చెబుతూ ఉన్నారు. మరో ముఖ్యమైన విషయం, బంగారం కొనాలంటే కూడా మీ లక్ష్యం ఏమిటో ముందుగా నిర్ణయించుకోవాలి. నగల కోసం కొనుగోలు చేస్తున్నారా? దీర్ఘకాలిక పెట్టుబడిగా చూస్తున్నారా? లేక స్వల్పకాలిక ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారా? ఈ 3 పరిస్థితుల్లో వ్యూహం వేరువేరుగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు కూడా బంగారం కొనుగోలు చేస్తూ ఉంటాయి. ఎందుకంటే విదేశీ మారక నిల్వల్లో బంగారం కీలక పాత్ర పోషిస్తుంది. అయితే కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు మరియు రిటైల్ ట్రేడింగ్ 2 వేర్వేరు అంశాలు. ఒకటి దీర్ఘకాలిక వ్యూహం, మరొకటి మార్కెట్ ట్రేడింగ్. ఇప్పుడు చాలా మంది అడిగే ప్రశ్న, చైనాలో జరిగిన ఈ పరిణామాలు భారతదేశంలో బంగారం ధరలను వెంటనే మార్చేస్తాయా? సమాధానం పూర్తిగా అవునని కూడా కాదు, పూర్తిగా కాదని కూడా కాదు. అంతర్జాతీయ మార్కెట్ ధరలు ప్రభావం చూపుతాయి. కానీ భారతదేశంలో దిగుమతి సుంకాలు, రూపాయి విలువలు, పన్నులు, స్థానిక డిమాండ్ వంటి అంశాలు కూడా ధరను ప్రభావితం చేస్తాయి. అందుకే అంతర్జాతీయ ధర తగ్గిన భారత మార్కెట్లో అదే స్థాయిలో తగ్గుదల కనిపించకపోవచ్చు. అలాగే అంతర్జాతీయ ధర పెరిగిన స్థానిక పరిస్థితుల కారణంగా వ్యత్యాసం ఉండవచ్చు. ఈ మొత్తం పరిణామాల నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, బంగారం కూడా రిస్క్ లేని ఆస్తి కాదు. చాలా మంది బంగారం అంటే ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుందని భావిస్తారు. కానీ చరిత్ర చూస్తే బంగారం కూడా కొన్నిసార్లు దీర్ఘకాలం స్థిరంగా ఉండొచ్చు, కొన్నిసార్లు గణనీయంగా పడిపోవచ్చు. అందుకే ఏ ఒక్క ఆస్తిలోనే మొత్తం పెట్టుబడి పెట్టడం సరైన వ్యూహం కాదు. పెట్టుబడుల్లో వైవిధ్యం చాలా ముఖ్యం. అవసరాలకు అనుగుణంగా ఈక్విడిటీ, డెట్, బంగారం, అత్యవసర నిధి ఇలా విభజించి పెట్టుబడులు పెట్టడం వల్ల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. ఇది వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికలో అత్యంత ముఖ్యమైన అంశం. మొత్తం మీద చైనాలో బ్యాంకులు తీసుకున్న నిర్ణయాలు ప్రపంచ మార్కెట్లకు ఒక హెచ్చరిక లాంటివి. మార్కెట్ అస్థిరంగా ఉన్నప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలనే సంకేతం. అయితే దీని బంగారం పూర్తిగా ప్రమాదకరమైన పెట్టుబడి అని అర్థం చేసుకోకూడదు. అలాగే ఎప్పుడు లాభాలే వస్తాయని కూడా అనుకోకూడదు. పెట్టుబడి తీసుకునే ముందు మీ లక్ష్యాలు, రిస్క్ తీసుకునే సామర్థ్యం, పెట్టుబడి కాల వ్యవధి, ఆర్థిక పరిస్థితి అన్నిటినీ పరిశీలించడం చాలా ముఖ్యం. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి, సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్త ఆధారంగా వెంటనే బంగారం కొనడం లేదా అమ్మడం వంటి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. విశ్వసనీయ సమాచారం, ఆర్థిక అవగాహన, దీర్ఘకాలిక ప్రణాళిక ఇవే విజయవంతమైన పెట్టుబడికి పునాది. మరి మీ అభిప్రాయం ఏమిటి? బంగారం ధరలు మళ్ళీ పెరుగుతాయని మీరు అనుకుంటున్నారా? లేక ఇంకా తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి ఫైనాన్స్, గోల్డ్ మార్కెట్, పెట్టుబడులు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన విశ్లేషణ వీడియోల కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.